హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి ముచ్చట్లు. ఈరోజు మా కొత్త వీడియో ఏంటంటే మా దగ్గర మేకలు, కోళ్ళు, చెట్లు, అలాగే మా దగ్గర ఒక కుక్క అన్నిటిని చూసిద్దాం రండి. అంతకంటే ముందు మీరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ మా కోళ్ళు అండ్ దీంట్లో మా దగ్గర 2 పుంజులు, 5 పెట్టెలు ఉన్నాయి మరియు చిన్న చిన్న కోడి పిల్లలు కూడా ఉన్నాయి. అలాగే ఈ మా మేకలు ఈ 10 ప్లస్ ఉంటాయి ప్లస్ ఈ 2 అండ్ టోటల్లీ 12 అండ్ మా దగ్గర ఒక 20+ ప్లాంట్స్ అండ్ ట్రీస్ అయితే ఉంటాయి. అండ్ ఈ మా మమ్మీ అటు సైడ్ వేసుకున్నాయి అండ్ ఈ వంకాయలు అండ్ ఈ నాసు మొక్కలు అని అంటాం. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇవన్నీ మా మొక్కలు, ఈ పచ్చిమిరకాయ చెట్లు అండ్ ఇక్కడైతే మా దగ్గర వాటర్ యాపిల్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వంకాయలు అండ్ ఇక్కడైతే కాసాయి వంకాయ అండ్ ఇది పపాయ అండ్ ఇదైతే చాలానే నాటాము కానీ ఇంకేది రాలేదు. లెమన్ ఒకటే వచ్చింది. ఇది రెడ్ గోవా గైస్. అండ్ ఇక్కడైతే మనకి గోవా ట్రీ ఉంది అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ పోయింది. మొన్న మేకలన్నీ ఇప్పేసుకుని వచ్చేసినాయి. అండ్ ఇది కూడా గోవానే. అండ్ ఇది ఒక ముళ్ళ చెట్టు, నాకు కూడా తెలీదు. అండ్ ముళ్ళగా చెట్టు అండ్ ఇది కస్టర్డ్ యాపిల్ చెట్టు. అండ్ ఇక్కడ అంతా గోంగూర నాటారు మొన్నే మా మమ్మీ వాళ్ళు. అండ్ ఇది జాక్ ఫ్రూట్ చెట్టు. అండ్ ఇక్కడ మన దగ్గర మళ్ళీ వచ్చేసింది గోవా. అండ్ ఇది మా సపోటా చెట్టు. అండ్ మీకు మా బిట్టు అని ఇంట్రడక్షన్ చేస్తాను. అండ్ ఇది కూడా మళ్ళీ గోవా. అండ్ ఇది కూడా మళ్ళీ ఇటు సైడ్ అంతా బనానా ట్రీస్ అయితే ఉంటాయి. అండ్ ఇది మళ్ళీ గోవా అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ మొత్తం పచ్చిమిరకాయలు, వంకాయలు అయితే నాటారు, అవన్నీ వచ్చేసినాయి. అండ్ ఇది కూడా ఒక కొత్త చెట్టు. అండ్ ఇది రెడ్ గోవా. అండ్ మీకు ఫస్ట్లో చూపించే కదా, అదైతే ఆల్మోస్ట్ డెడ్ కానీ ఇంకా అది ప్రాణాలతోనే ఉంది. అండ్ ఇక్కడైతే మా మమ్మీ బనానా ట్రీస్ అన్నీ నాటేసింది. ఎందుకంటే చాలా బనానా ట్రీస్ మా మమ్మీ లాస్ట్ టైం విలేజ్కి వెళ్ళినప్పుడు తెచ్చింది. అండ్ ఇది మా బిట్టుగాడి కేజ్. మా బిట్టుగాడు ఎవరో మీకు చెప్పలే కదా, మా బిట్టుగాడు వచ్చేసి మా కుక్క. మా దగ్గర ఉన్న ఒకే ఒక కుక్క. ఆ బ్రీడ్ వచ్చేసి ల్యాబ్లెటర్ సింగ్. దాని తర్వాత ఇది గోవా ట్రీ. అండ్ ఇక్కడైతే చాలా ఉడతలు సగానికి సగం తినేసి వదిలేసాయి. అండ్ ఇక్కడ మొత్తం పల్లీల చెట్టు నాటారు. అండ్ ఇది ద రేరెస్ట్ చెట్టు. దీంతో ఏం యూజ్ ఉంటుంది, మన టీత్కి ఎటువంటి డ్యామేజెస్ అయినా కానీ అయినా కానీ అదైతే తొందరగా క్యూర్ చేస్తుంది. చూసారు కదా, అన్నీ ఎట్లా అంటే అట్లా తినేసాయి. అండ్ ఇంకోటి ఇక్కడైతే కొన్ని పూల చెట్లు ఉన్నాయి. అండ్ చూసుకుంటే మన దగ్గర ఇక్కడైతే బెండి విత్తనాలు అయితే వేసాము, ఒక కొత్త ట్రీ. అండ్ ఇది మళ్ళా మ్యాంగో. అండ్ ఇది మళ్ళా మనకి గోవా ట్రీ ఓన్లీ వచ్చేసింది. అండ్ ఇక్కడైతే మనకు చాలా చెట్లు అయితే పెరిగిపోయినాయి. అండ్ అది ప్రొమోగ్రానేట్. అండ్ ఇక్కడ అన్నీ చూసుకుంటారు కదా, అన్నీ ఈడ లెమన్ అండ్ ఇక్కడ లైమ్. అండ్ అక్కడైతే మా మేకల్ని కడతాము. అండ్ మీరు ఇప్పుడు దాకా చూస్తూ ఉంటే వీడియో అయితే కంపల్సరీ నచ్చుతుంది. సో దట్స్ వై లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. అండ్ ఇది మా చెర్రీ చెట్టు, దీనికి ఇంకా కాయలు కాయలే. అండ్ ఇది మామిడికాయ చెట్టు కానీ ఇంకా కాయలు కాయలే. ఇది కస్టర్డ్ యాపిల్, ఆల్మోస్ట్ ఒక పండిచ్చేసి వెళ్ళిపోయింది. అండ్ దీంట్లో కూడా కొన్ని చెట్లు అయితే ఉన్నాయి. అండ్ ఇది కాకరకాయ. అండ్ ఇది కోకోనట్ ట్రీ. ఎవ్వరు చూసిండరు ఇంత చిన్న ఉండేటప్పుడు. అండ్ ఈ సీమ కోళ్ళు ముందులో వంకాయలు తినేసే అన్నాం కదా, ఇయ్యే. అండ్ ఇక్కడ మా తులసి చెట్టు. అండ్ ఇంతే గైస్. అండ్ మా బిట్టుగాని చూపించలే కదా, చూపిస్తారండి. అండ్ ఇది మా బిట్టుగాడు, చాలా అల్లరి కంత్రి వాడు. చూడనికి డీసెంట్గా ఉంటాడు కానీ ఇంకా ఏం తూలే పనులు చేయలే. ఇది మా మేకల్ని కట్టే ప్లేస్ గైస్. అంతా ఊడ్చేసి ఇప్పుడే నేను వచ్చా వీడియో తీస్తున్నా. అండ్ ఇవి మా నేమ్ ట్రీస్, చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాయి. That's for today guys. Thanks for watching. I'll see you in the next one.